నీ నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ, దేవా, మహోన్నతమైన నీ మహాసంకల్పం మా బ్రతుకులు మా జీవితాల గురించి ఆలోచించి ఉన్నతమైన ఉద్దేశాలు కలిగి మాకు ఈ బ్రతుకును ఈ జీవితాలను ప్రసాదించి నీ చిత్తాన్ని నీ సంకల్పాన్ని పండించి తిరిగి మళ్ళీ మహోన్నతమైన లోకాన్ని ఈ బ్రతుకులు అందుకోవాలని కళ్ళుగాని పంపించిన మా తండ్రి, ఆ కళ్ళను సహకారం చేసుకునే దిశ వైపుగా, పండించే దిశ వైపుగా మరొక కార్యక్రమముగా నీ పాద సన్నిధికి చేరివచ్చిన నీ ప్రియ పిల్లలంగా చెప్పబడుతున్న మాటల్లో పరమార్థాన్ని ఆలోచించడంలో కృప చేయండి దేవా. అలాగే ఇనువర్మతమై ఉండి బ్రతుకులను మోసం చేసుకునేదిగా కాక నీవు ఆశించిన ఆలోచనలతో మా బ్రతుకులను కట్టుకున్నట్లు కృప చేయండి. ఈ సమయంలో విలువైన నీ మాటలను నీ పిల్లలతో పంచుకొనబోచుండగా సమయోచితమైన జ్ఞానము, మరి ముఖ్యంగా ఆత్మ సహాయాన్ని, ఆరోగ్యాన్ని దయచేయమని పెడుతూ సమస్త ఘనత మహిమా ప్రభావంలోకి చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన ప్రియమైన దేవుని వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు పేరిట వందనములు, శుభములు తెలియజేస్తూ మళ్ళీ మనందరికీ ఆయుష్ ఆరోగ్యాలతో మరొక ఈ యొక్క మంగళవారం గృహ కూడికలోనికి మనందరినీ నడిపించిన మన కన్న తండ్రి అయిన దేవాతి దేవుడికి ప్రభువైన యేసుక్రీస్తు పేరిట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రియులరా, మరొక అపూర్వమైన అవకాశం పొందుకున్న మనం మళ్ళీ ఈరోజు మన కన్న తండ్రి మనతో ఏం మాట్లాడబోతున్నాడు, మనతో ఏం చెప్పాలనుకుంటున్నాడు, మన బ్రతుకులు ఎలా ఉండాలని ఆశపడుతున్నాడు, ఏ స్థితిలో మన బ్రతుకులను కట్టుకోవాలి, ఏ విధంగా ఈ బ్రతుకును కొనసాగించుకొనగలిగితే ఆ మహోన్నతమైన బ్రతుకును అందుకునే అవకాశం ఉంది. దీంట్లో ఉన్న మనం క్రీస్తును రక్షకునిగా అంగీకరించి ఈ రక్షణ వెలుగులోనికి వచ్చిన మన బ్రతుకులు ఎటువంటి ఆలోచనలతో ఉండగలిగితే మన బ్రతుకులు ఉన్నత స్థితిని, ఉన్నత లోకాలకు వ్యాపించేవిగా ఉంటాయి అనే ఆలోచనలతో ఈ యొక్క అవకాశం, సమయం మనకు దక్కింది. దీంట్లో భాగంగానే ఈరోజు మనతో దేవుడు మాట్లాడబోయే అంశం వచ్చేసి విడిచి వచ్చిన లోకాన్ని చూస్తున్న క్రైస్తవుడు. వదిలిన లోకాన్ని లేదా ఇడిచి వచ్చిన లోకాన్ని చూస్తున్న క్రైస్తవుడు. ప్రియమైన దేవుని వారలారా, దేవుని మాటలు మన బ్రతుకులను ఉన్నతమైన ఆలోచనలతో, ఉన్నతమైన ఉద్దేశాలతో మన బ్రతుకులను కట్టుకోవాలని దేవుడు పడుతున్న ఆరాటం. ఏదో ఒక అంశం, ఏదో ఒక ఆలోచనతో మన జీవితాలు వెలుగుమాయం చేసుకోవాలన్న ఒక ఆలోచనతో ప్రతి మాట మన బ్రతుకులకు చాలా ప్రాముఖ్యమైనవి. కాబట్టి ప్రియులరా, ఈ మాటలను మన బ్రతుకులకే, మన జీవితాలకే పరిమితం చేసుకోవడం కాక తెలిసిన మాటలు, తెలుసుకున్న 4 మాటలైనా కొంతమందికి చేరివేయాలని, కొంతమందికి అందించాలని కన్న తండ్రి అయిన దేవదేవుడి ఆశ, ఆయన ఆలోచన. ఆయనకు పరిశుద్ధతో, పవిత్రతతో బ్రతుకుతున్న పిల్లలు కావాలి. అటువంటి ఆలోచనలతో కూడుకున్న పిల్లల కోసం ఎదురు చూస్తున్నవాడు పరలోకపు తండ్రి. ఆ స్థితిలో జీవితాలు నిలబడాలన్నది ఆయన ఉద్దేశం. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, ఒకప్పుడు మన పరిస్థితి, ఒకప్పుడున్న స్థితి గురించి ఆలోచిస్తే మానవ సమాజం అంతా తల్లి గర్భం గుండా భూమిదికి వచ్చిన మనిషి
తను బ్రతుకుతున్న బ్రతుకులో, తను చేస్తున్న ఆలోచనలో మనిషి పాపాన్ని అంటించుకొని మనిషి జీవితం పాపభూయిష్టమైపోయింది. మనుషులకు దేవుడు అనుగ్రహించే ఆ మహాలోకాన్ని, ఆ మహాభాగ్యాన్ని పోగొట్టుకుంటున్న పరిస్థితి. అందుకే దేవుడు అంటున్న మాటను మనం చూడగలిగితే, రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనంలో, ఏ భేదము లేదు, ఈ భూమి మీదికి అడుగుపెట్టబడిన మనిషి లోకంలోనికి వచ్చి లోకంలో పాపానికి ప్రేరేపితుడైపోతున్నాడు. మనిషి బ్రతుకు పాపంలోనికి వెళ్ళిపోతుంది. పాపం చేసి పాపే అయిపోతున్నాడు మనిషి. అటువంటి మనిషి మహా జీవితాన్ని అందుకోలేడు, మహాబ్రతుకును పొందుకోలేడు. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే ఏదైతే మహిమ ఉందో, తన పిల్లలకు ఇవ్వాలనుకున్న ఆ మహిమోన్నతమైన లోకం, ఆ మహిమోన్నతమైన బ్రతుకు, అది పొందలేకపోవచ్చున్న దుస్థితి. అటువంటి పరిస్థితుల్లో మానవ సమాజం బ్రతుకుతుంది. పాపము చేయనివాడంటూ లేడు. ఈరోజు అందరూ అన్నాడు, కానీ ఒకే ఒక్కడుగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి పాపం చేయనివాడుగా, దేవుడి సంకల్పానుసారంగా, దేవుని ఉద్దేశానుసారంగా ఈ పాపభూయిష్టమైన ఈ మనుషులను పాపాల నుంచి విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి తన అమూల్యమైన రక్తాన్ని సిలువలో కార్చి, ఆ రక్తంలో తన పిల్లలకు ప్రక్షాళన గావించాడు. యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుడు. అటువంటి భయంకరమైన పరిస్థితిలో ఉన్న మనం, అటువంటి స్థితిలో ఉన్న మన బ్రతుకులు పాపముల చేత, అపరాధముల చేత చదవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి అందరూ. అపరాధముల చేతను, మీ అపరాధముల చేతను, పాపముల చేతను చచ్చిన వారై ఉండగా ఆయన దేవుడు క్రీస్తులో మనల్ని బ్రతికించుకున్నాడు. ఒక అద్భుతమైన భాగ్యం, ఒక అద్భుతమైన అవకాశం. మళ్ళీ లోకంలో నుంచి, ఆ లోకపు పాపములో నుంచి యేసుక్రీస్తు ద్వారానే రక్షణని, యేసుక్రీస్తులో ఉన్న రక్షణ వెలుగును చూచి క్రీస్తులోనికి, దేవుని రాజ్యంలోనికి, దేవుడిలోనికి అడుగుపెట్టబడిన బ్రతుకులు మనవి. ఆ జీవితంలోనికి ప్రవేశించిన మనం, ఆ జీవితంలోనికి అడుగుపెట్టబడిన బ్రతుకులు మనవి. అటువంటి పరిస్థితి, ఆ లోకాన్ని వదిలిపెట్టి, ఆ లోకాన్ని విడిచిపెట్టి వచ్చిన వారం మనం. ఆ భయంకరమైన పాపపు భూయిష్టమైన ఆలోచనలతో, సాతాను యొక్క బంధకాలలో, దాని బానిసత్వంలో, మరణానికి ముడిపడిన మన బ్రతుకులను ఆ నిత్య శిక్ష నుంచి బయటపడి దేవుని యొక్క ఆలోచనలోకి, దేవుని యొక్క రాజ్య ప్రవేశతలోకి ప్రవేశించి క్రీస్తు ద్వారా రక్షణ వెలుగులోనికి వచ్చిన వారం మనం అంతా. ఆ లోకాన్ని వదిలిపెట్టిన వాళ్ళం మనం, ఆ లోకాన్ని విడిచిపెట్టిన వాళ్ళం. ఎందుకంటే భయంకరమైనది. ఆ పాపంలో మనం అలానే ఉండిపోతే మన బ్రతుకులు నిత్య శిక్షలోనికి వెళ్ళిపోయే భయంకరమైన పరిస్థితిలో ఉన్న స్థితి నుంచి
ఒక మహోన్నతమైన జీవితాన్ని అందుకునే స్థితిలోనికి వచ్చిన వారు మనం అంతా. అలాంటి ఆలోచనలతో వచ్చిన మనం, అలాంటి ఉద్దేశాలలోనికి అడుగుపెట్టిన మనం మళ్ళీ మనిషి తన బ్రతుకులో ఏదైతే వదిలిపెట్టాడో, ఏదైతే వాంతికి చేసుకొని వచ్చేసాడో, ఆ దాంట్లో, ఆ భయంకరమైన పరిస్థితుల్లో, ఆ బానిసపు సంఖ్యల్లో, మరణంలో మన జీవితాలు ఒక మహోన్నతమైన లోకాన్ని అందుకోలేని స్థితిలో, ఒక భయంకరమైన స్థితికి వెళ్ళిపోయే స్థితిలో నుంచి లోకాన్ని అసహించుకొని, పాపాన్ని వదిలిపెట్టి వచ్చిన మనం మళ్ళీ దాని వైపు వెళితే, మళ్ళీ దాని వైపు చూస్తే, మళ్ళీ దాని దగ్గరికి వెళితే, మళ్ళీ దాంట్లోనికి వెళితే ఎలా ఉంటుందో తెలుసా? ఒక కుక్క తను ఆకలితో ఉన్నప్పుడు ఏదైనా ఆహారం దొరుకుతుందన్న ఆలోచనతో కుక్క వాంతికి చేసుకుంటుంది. వాంతికి చేసుకున్న దాన్ని తినడానికి వెళ్ళిపోతుంది. వాంతికి చేసుకున్న దాన్ని తినడానికి వెళ్ళిపోతుంది. అది ఎంత అసహ్యకరమైనది, అది ఎంత మలినమైన ఆలోచన, ఎంత భయంకరమైనది. అసలు మనం చెప్పుకుంటేనే చాలా మలినమైన ఆలోచన అది. అది ఒక దౌర్భాగ్య పరిస్థితి. అది ఎంత భయంకరమైనది. అది తిన్నది, కడుపులోనిది వాంతికి చేసుకొని వదిలిపెట్టిన దానికి వెళ్ళిపోతుంది. అది కుక్క వాంతికి తిరిగి, అంటే వాంతిని తినే స్థితికి, అంటే ఏ లోకాన్నైతే వాంతి చేసుకున్నావో, ఏ లోకం అయితే వద్దు అనుకున్నావో. పేతురు రాసిన పత్రిక 2:22 చూడండి అమ్మా. పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం. పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో, కుక్క తన వాంతికి తిరిగినట్టును అంటున్నాడండి. ఏ లోకాన్నైతే ఇడిచిపెట్టావో, ఏ లోకాన్నైతే వాంతికి చేసుకొని వచ్చావో, మళ్ళీ వాంతికి తిరిగినట్టుగా మళ్ళీ లోకంలోనికి వెళ్ళిపోవడం అనేది ఎంత భయంకరమైన ఆలోచనో ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా. ఏం తేడలేదు కుక్కకు మనకు. కడగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్టును పరిశుద్ధపరచబడిన నీ జీవితాన్ని మళ్ళీ పరిశుద్ధత లేని స్థితిలోనికి, పాపములోనికి మళ్ళీ వెళ్ళడం అనేది ఒక కుక్క వాంతికి తిరిగినట్లుగా, కడగబడిన పంది బురదలో దొరలడానికి వెళ్ళినట్టుగా నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించును అంటున్నాడు. ఆలోచించండి. దాని వైపు చూడడం, దానిలోనికి వెళ్ళడం, దానిలో ఏదో చేసేయాలి, ఏదో సాధించాలి, ఏదో అనుభవించాలి, ఏదో పొందుకోవాలన్న ఆలోచనలు మనిషికి వచ్చాయి. చూశారు ఈరోజు క్రైస్తవుడికి. వదిలిపెట్టిన దానికి మళ్ళీ తిరిగినట్లుగా ఉంది నీ బ్రతుకు అంటున్నాడు దేవుడు. ఒక కుక్కతో పోల్చుతూ చెప్తున్నాడు. ఒక కుక్క వాంతికి తిరిగింది అంటే, కక్కిన దానికి మళ్ళీ తిరిగిందంటే ఎంత మలినమైనది, ఎంత అసహ్యమైనది. అది చెప్పుకోవడానికే, వినడానికే మంచిది కాదు. అటువంటి అశుభ్రమైనది, పరిశుద్ధత లేని స్థితిలోనికి, ఒక భయంకరమైన బానిసత్వంలో నీ బ్రతుకు భయంకరమైన స్థితిలోనికి వెళ్ళిపోయే స్థితిలో నుంచి దేవుని కృప వలన, దేవుని దయ వలన మళ్ళీ ఒక అత్యున్నతమైన భాగ్యం దక్కించుకొని దేవుడిలోనికి రాగలిగావు. చూసావు, అంత గొప్ప భాగ్యం నుంచి
ఒక పవిత్రమైన పరిశుద్ధమైన ఆలోచనలతో జీవితాన్ని కట్టుకుంటున్న నీవు మళ్ళీ ఒక కుక్క వాంతికి తిరిగినట్లుగా వదిలిపెట్టిన పాపాన్ని, వదిలిపెట్టిన లోకానికి మళ్ళీ తిరిగి వెళ్ళి పోవడం అనేది ఎంత అసహ్యకరమైన ఆలోచనో ఒకసారి ఆలోచించండి ప్రియులారా. వదిలిపెట్టే వాంతికి చేసుకున్నావు, మళ్ళీ దాని దగ్గరికి నీవు వెళ్ళిపోతున్నావు అంటే మన పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఈరోజు క్రైస్తవుని పరిస్థితులు ఎలా ఉన్నాయి? క్రైస్తవుడు ఎలా బ్రతుకుతున్నాడు? అసలు ఎందుకు క్రైస్తవ్యం అంటే ఈరోజు క్రైస్తవులకు సమాజానికి పడట్లేదంటే మనుషులకు బయట ఉన్న వాళ్ళకు దీంట్లో ఉన్న వాళ్ళకు తేడా కనబడట్లేదు ప్రియులరా. సామెతలు అంటాడు 26:11 వచనంలో, తన ముడతను మరల కనబర్చు మూర్ఖుడు, తన ముడతను మరల కనబరచు మూర్ఖుడు కక్కిన దానికి తిరుగు కుక్కతో సమానుడు. మళ్ళీ అక్కడ వెళ్ళడం అనేది, వదిలిపెట్టి వచ్చిన లోకంలోనికి మళ్ళీ వదిలిపెట్టి వచ్చిన లోకంలోనికి మళ్ళీ వెళ్తున్నాం అంటే చూసావా, వాంతికి చేసుకున్న దానికి లేకుంటే వాంతికి చేసుకున్న దాని దగ్గరికి మళ్ళీ నువ్వు వెళ్తున్నట్లే. ఏమైనా బాగున్న పరిస్థితులా అండి మన అక్కడ? ఎటువంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాయి మన జీవితాలు, ఎటువంటి స్థితిలో ఉన్నింటివి, బానిసత్వంలో, ఎటువంటి వ్యసనాలతో కూడుకున్న బ్రతుకు, ఎంత భయంకరమైన చీకటిలో ఉన్న బ్రతుకులు, మగ్గిపోయిన బ్రతుకులు. అటువంటి బ్రతుకులలో నుంచి యేసుక్రీస్తు రక్తం ద్వారా దేవుడు మనల్ని పవిత్రపరచుకొని మనకు ఒక రక్షణ భాగ్యాన్ని దయచేసి క్రీస్తు ద్వారా జీవితాలను పవిత్రపరచుకొని పరిశుద్ధపరచుకొని ఒక మహోన్నతమైన బ్రతుకును అందుకునే దిశ వైపుగా మీ బ్రతుకులు ముందుకు సాగాలి, ముందుకు వెళ్ళాలని దేవుడు కోరుకుంటే మళ్ళీ వదిలిపెట్టిన దాని దగ్గరికి వెళ్ళడం అనేది ఎంతవరకు సబబు? క్రైస్తవుడవేనా నీవు? ఈ బ్రతుకులు పరలోకం వెళుతాయా? ఇలాంటివి ఆలోచించండి ప్రియులరా. దేవుడు ఈ పాఠంతో మనకేం చెప్పాలనుకుంటున్నాడు? ఆయన ఎటువంటి పరిస్థితుల్లోనికి వచ్చావు? ఒక మహా రక్షణ భాగ్యం. ఒక లోతు భార్యను మనం తీసుకుంటే, లోతు భార్యను పోలికగా పెట్టాడు. లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడండి. 17:32 వచనంలో రాసుకోండి మీరు, ఎక్కడ ఉంటుంది రెఫరెన్స్ అనడానికి. లూకాసు వార్త 17:32లో లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడు. చూసారా, లోకంలోనికి వెళ్ళిపోయింది. దేవుడు ఆ భయంకరమైన పరిస్థితిలో నుంచి, ఆ నాశనకరమైన స్థితిలో నుంచి గట్టెక్కించి ఒక సురక్షితమైన స్థలానికి పంపుతున్నప్పుడు లోకం వైపు చూసి ఉప్పు స్తంభం అయిపోయింది. లోకంలోనికి వెళ్ళిపోయిన, లోక ఆలోచనలోనికి వెళ్ళిపోయిన ఆమె బ్రతుకు ఏమైపోయింది ఒకసారి ఆలోచించండి ప్రియులారా. ఉప్పుగా మారిపోయింది, ఉప్పు స్తంభంగా మారిపోయింది. అలా మన బ్రతుకులు అలా అయిపోయాయి ఈరోజు. కానీ మనము బాధపడుతుంటాం ప్రియులరా. ఎలా బాధపడుతుంటాం అంటే, మన బ్రతుకుల గురించి, మన జీవితాల గురించి మనం ఆలోచించుకుంటే దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ఉద్దేశాలను మనం చూడగలిగితే పేతురులో 2వ అధ్యాయము 18వ వచనం నుంచి మనం ఈ విషయాన్ని చూడగలిగితే, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 18 నుంచి, వీరు వ్యర్థమైన డంబపు మాటలు పలుకుచు తామే శరీర సంబంధమైన దురాశలు గలవారై తప్పు మార్గమందు నడుచు వారిలో నుండి అప్పుడే తప్పించు కొనిన వారిని పోకిరి చేష్టల చేత మరలు కొల్పుచున్నారు అని చెప్పి ఇప్పుడు అంటాడు 19లో, తామే భ్రష్టత్వమునకు దాసులై ఉండి
తామే భ్రష్టత్వమునకు దాసులై ఉండి అట్టి వారికి వీళ్ళు ఏం చేస్తారు, స్వతంత్రం ఇత్తుమని చెప్పుదురు. ఒకడు దేని వలన జయింపబడనో దానికి దాసుడు. వీళ్ళే దాసులు లోకంలో. ఎన్నో వీటికి వీళ్ళే దాసులు అయిపోయారు. దాసులైపోయిన వీళ్ళు అట్లాంటి వారు ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకొనిన తర్వాత యేసుక్రీస్తు ద్వారా చూడండి, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యంలోనూ తప్పించుకొనిన తర్వాత, లోక మాలిన్యాన్ని తప్పించుకొనిన తర్వాత మరలా వాటిలో చిక్కబడి వాటి చేత జయింపబడిన ఎడల, వాటిలోనికి వెళ్ళిపోతే వాటి చేత జయింపబడిన వాళ్ళు అవుతారు మీరు. మళ్ళీ అంతే, వాని యొక్క హస్తగతంలోనికి అయిపోతారు. మళ్ళీ ఇడిచి వచ్చిన లోకంలోనికి వెళ్ళిపోతే ఎక్కడ వెళ్ళిపోతావు? మళ్ళీ పాపము నిన్ను ఏలుబడి చేస్తుంది. అపవాది కబంధస్థాల కిందికి మళ్ళీ వెళ్ళిపోతున్నట్లు. ఇంకా నీకు ఆ పోలిక నీకు అర్థమైతే, కుక్క వాంతికి తిరగడం అనే విషయాన్ని ఆలోచిస్తేనే అసహ్యం. వదిలిపెట్టి వచ్చిన దాన్ని, వాంతికి చేసుకొని వచ్చిన దాని వైపు మళ్ళీ నీ వెళుతున్నావు. తప్పించుకొనిన తర్వాత మరలా వాటిలో చిక్కబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే ఏమవుతుందంట? మరీ చెడ్డదగును. వారు నీతి మార్గమును అనుభవపూర్వకంగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటే, ఇలా వచ్చిన వాళ్ళు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటే ఆ మార్గము అనుభవపూర్వకంగా తెలియక ఉండుటే వారికి మేలు ఉంటుండనేమో. చాలా భయంకరమైన ప్రమాదంలోనికి వెళ్ళిపోతుంది బ్రతుకు. అప్పుడు అన్నాడండి, కుక్క వాంతికి నెక్స్ట్ స్టార్ట్ అయ్యేది 22వ వచనం, కుక్క వాంతికి తిరిగినట్టు అనేది ఆ కింది వచనంలో. ఈ స్థితిలోనికి రాకపోవడమే బెటర్ ఏమో. ఈ స్థితి ఎంత భయంకరమైన స్థితిలోనికి వెళుతుందంట తెలుసా? వారి నీతి మార్గం అనుభవపూర్వకము తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞను తొలగిపోవట కంటే ఆ మార్గము అనుభవపూర్వకంగా తెలియకుండాటే వారికి మేలు. ఎందుకంటే ఇక్కడ చూడండి ఏమన్నాడు, వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డదైపోతుంది. అంత భయంకరమైన పరిస్థితిలోనికి వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతమంది లేరు ప్రియమైన దేవుని వారలారా. ఒక క్రైస్తవుడిగా ఒక వెలుగు దేవుడిలో ఉన్నతమైన ఆలోచనలతో, ఉన్నతమైన ఉద్దేశాలతో బ్రతుకులను కట్టుకోవాలని ఆ భయంకరమైన పాప జీవితంలో నుంచి, ఆ పాప కూపంలో నుంచి బయటపడడం అంటే మామూలు విషయం కాదండి. అసలు మామూలు విషయం కాదు ప్రియులారా. అందుకే కన్నతండ్రైన దేవుడు మాట్లాడుతున్న మాటను మనం లూకా సువార్త 9:62లో చూస్తే, యేసు నాగటి మీద వేసి, లూకా సువార్త 9:62 వచనం, యేసు నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచువాడెవడును. యేసు ఏమంటాడు? నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు, మళ్ళీ ఒక లోతు భార్య వెనుకకి ఏ విధంగా అయితే చూచిందో, ఏదైతే అసహ్యమని అసహించుకొని వాంతికి చేసుకొని వచ్చావో, వదిలిపెట్టి వచ్చిన ఆ పాపపు లోకంలోనికి, వాంతికి చేసుకొని వదిలిపెట్టి వచ్చిన ఆ పాపంలోనికి వెళ్ళేవాడు. వెనకతట్టు అంటే అదే కదండి. వెనకతట్టు చూచువాడంటే మళ్ళీ అక్కడ వెళ్ళేవాడు. చూచువాడు వాడెవ్వడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడు ప్రియులరా. చూసారా ఎంత భయంకరం? ఏం కోల్పోతున్నావు నీవు అసలు? అయ్యో, నేను చిన్న వయసులో వచ్చేసాను, నేను తొందరలో దేవునిలోకి వచ్చేసాను, ఏదో సంపాదించుకోవాల్సినవి, ఏదో చేసేసుకోకుండా దేవుడిలోనికి వచ్చేసేసాను. వాడు దేవుడిలోనికి రాకుండా ఏదో సంపాదిస్తున్నాడు, ఏదో చేసేస్తున్నాడు అని ఈడేం చేస్తున్నాడు? లోకంలోనికి మళ్ళీ వెళ్ళిపోతున్నాడు.
ఎందుకు తొందర వచ్చినాయి? ఇంత తొందర వచ్చి ఇంత పత్యం చేయాలంటే, పరిశుద్ధంగా పవిత్రంగా జీవించాలి, నీతి న్యాయాలతో కూడుకున్న ఒక కట్టుదిట్టమైన యథార్థమైన జీవితం కలిగి జీవించడం అంటే నా వల్ల అయ్యే పని కాదు ఇది అని మళ్ళీ వదిలిపెట్టొచ్చిన, వాంతికి చేసుకున్న దాని దగ్గరికి తిరిగి వెళ్ళిపోతున్నాడు. లేదు ఈరోజు పరిస్థితి, వాడేదో చేస్తున్నాడు, వాడేదో సంపాదిస్తున్నాడు. ఇంత తొందరగా నేను దేవునిలోనికి వచ్చి ఏదో అందుకునే స్థితి, ఏదో పొందుకోవాలన్న ఆలోచనలు ఉండే. కానీ దీనిలోనికి వచ్చిన తర్వాత అన్నీ కట్టుదిట్టం, అన్నీ కట్టడి, ఏది అందుకోలేని పరిస్థితి, అంత చాలని జీవితం, అన్నీ లేని కాపురాలు. ఉప్పు ఉంటే పప్పు ఉండదు, పప్పు ఉంటే ఉప్పు ఉండదు. ఇటువంటి పరిస్థితి ఎందుకయ్యా మనకు? జాబ్ చేసి దేవుని నమ్ముకోకూడదు. నువ్వు ఏదో చేసేసిన తర్వాత దేవుడిలోనికి వచ్చింటే బాగుండే కదా. మరి పిచ్చోడా, అతలో ఉన్నవాడు ఎంత భయంకరమైన ప్రమాదంలో ఉన్నావో, నువ్వు ఎటువంటి పరిస్థితుల్లోనికి వచ్చావో, నువ్వు చిన్న వయసులో వచ్చాను, ఈ వయసులో వచ్చాను, ఈ పరిస్థితిలో వచ్చాను, ఇటువంటి పరిస్థితిలో రాకుండా అక్కడ ఉండి ఏదో చేసుకున్న తర్వాత వచ్చింటే బాగుండని నువ్వు అనుకుంటున్నావు. చూసావు, నీ అంతకు నువ్వు వచ్చింది కాదు నాయన. మీకు అర్థం కావాలి. ఇప్పుడు ఈ రక్షణ భాగ్యంలోనికి, ఈ రక్షణ వెలుగులోనికి మీరు వచ్చింది కాదు. ఇక్కడ మనం దీంట్లోనికి రావడం కాదు, ఇది దక్కడం అనేది గొప్ప భాగ్యం. ఇది అందరికీ వచ్చే భాగ్యం కాదు, అందరూ పొందుకునే భాగ్యం కాదు, అందరూ అంత ఈజీగా పొందుకునేది కాదు ఇది. మీకు అర్థమవుతుందా? నేను దీంట్లోనికి వచ్చాను అని నువ్వు బాధపడిపోతున్నావు అని, ఇది అందరికీ వచ్చే భాగ్యం కాదు. ఇది ఎంత ధన్యతకరమైన స్థితి. ఈ స్థితిలోనికి మనం రావడం అంటే, దేవుడిలోనికి రావడం అంటే, క్రీస్తు రక్షణలోనికి, క్రీస్తు రక్షణ అనే వెలుగులోనికి, యేసుక్రీస్తు రక్తంలో కడగబడడం అనేది, దేవుని యొక్క కృపకు పాత్రులు అవ్వడం అనేది, ఇది మామూలు విషయం కాదు. ఇది ఒక ధన్యతకరమైన స్థితి. ఇది నువ్వు పొందుకోవడం అనేది, ఇటువంటి ధన్యతకరమైన స్థితి నుంచి దరిద్రమైన స్థితిలోనికి వెళ్ళాలని మళ్ళీ ఆలోచిస్తున్నావు. చూసావు, అది దౌర్భాగ్య పరిస్థితి. ఇది అందరికీ వచ్చేది కాదు నాయన, అది అందరి వలన కాదు. చూడండి ఒకసారి 2 కొరింథీ 6వ అధ్యాయం 1వ వచనం. ప్రేమన దేవుని వారలారా, కొరింథీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ అధ్యాయము, కొరింథీలకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. ఇది అందరికీ దక్కేది కాదు, ఇది అందరి వలన అయ్యే పని కాదు. ఇది ఈరోజు చూడండి ఎంతమంది ఉన్నాం. ఈరోజు చూడండి, ఒక ఊరిలో లెక్కేసుకోండి మీరు, ఎంతమంది శంకర్ మీ ఊర్లో? ఒక 3000 జనాభా ఉంటుందా? మరి మీరు రావడం ఏంది అసలు? ఇది ఏంటి అసలు? ఏమనుకున్నావు నువ్వు అసలు? ఎంత ఉన్నతమైన భాగ్యం తెలుసా ఇది. ప్రపంచంలోని ఆస్తులన్నీ ఒక దగ్గర పెట్టినా ఈ భాగ్యాన్ని పొందుకోలేవు. వేటితో పోల్చలేని భాగ్యం, ధన్యతలో నీ బ్రతికెళ్ళిపోయింది. ఆ కృపకు పాత్రుడవు కావడం అనేది ఉంది. చూసావు, అది గొప్ప భాగ్యం. వినాలి, గొప్ప భాగ్యం అది. నువ్వేదో నేను తొందర వచ్చేసాను, అది ఆలస్యం చేసి వచ్చింటే ఏదో ఇంకా ఒక స్థాయిలోకి వెళ్ళిపోతుంటే అప్పుడు ఏదో చేసేసుకోవాలి, ఏదో తెచ్చేసుకోవాలి, ఏదో చేసేసుకుంటే బాగుంటుండే, అప్పుడు ఆలోచించుంటే బాగుండే అనే భావనలో ఉన్నోళ్ళు కూడా ఉన్నారు. ఇంత తొందరగా వచ్చేది లేకుండా నేను దేవుళ్ళకి ఏదో సాధింటి ఏదో చేసి వచ్చేసింటే బాగుండు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. చూశారు ఆ మాట ఎంత బాగుంది? కొరింథీలకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. కాగా మేము ఆయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను మీరు పొందుకున్నారు. చూశారు, ఇది దేవుని కృప. మీరు పొందిన ఈ భాగ్యం ఉంది చూశారు, అది దేవుని కృపయ్యా. ఈ రక్షణ భాగ్యం అని పొందుకున్నారు. చూశారు, రక్షణ వెలుగులోనికి మీరు వచ్చారు. చూశారు, ఇది దేవుని కృప. మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకునవద్దని మిమ్మును వేడుకొనుచున్నాము. వెళ్ళొద్దు, మళ్ళా భయంకరమైన పరిస్థితుల్లోనికి వెళ్ళొద్దు, ఆ చీకటిలోనికి వెళ్ళొద్దు, అసహ్యమైన వదిలిపెట్టొచ్చిన దానికి తిరిగి మళ్ళీ
వెళ్ళొద్దు అని బ్రతిమలాడుకుంటున్నాడంటే, వేడుకుంటున్నాడంటే ప్రియులరా, ఒక్కసారి ఆలోచించండి. వేడుకోవడం అంటే ఈ మాట అసలు ఒక తల్లి ఒక కుమారుడి గురించి, ఒక తండ్రి ఒక కుమారుడు గురించి, లేదా ఒక తల్లి బిడ్డ గురించి, నేను వేడుకుంటున్నారా, మీ డాడీ వస్తే నిన్ను కొట్టి చంపుతాడు, నేను వేడుకుంటున్నాను నా మాట వినరా అంటుంది. వేడుకునే పదం ఎప్పుడు పదప్రయోగం చేస్తామండి. వాడు విననప్పుడు, వాడు ఇబ్బందికరంగా చేస్తున్నప్పుడు, డాడీ వస్తే నాన్న నీకు చాలా ఇబ్బంది అవుతుంది, ఆయన కోపానికి నీవు తట్టుకోలేవురా అని వేడుకుంటుంది తల్లి. ఇక్కడ చూడడానికి ఎటువంటి భయంకరమైన పరిస్థితి ఉంటే వేడుకుంటున్నాను అంటున్నానంటే అది మనం తట్టుకోలేము, మన వల్ల కాదు. గొప్ప భాగ్యము మీరు పొందిన దేవుని కృప ఉంది చూశారు, మనం పొందుకున్న రక్షణ భాగ్యం ఉంది చూశారు, ఆ రక్షణ వెలుగులోనికి మనం వచ్చాను చూశారు. పవిత్రంగా పరిశుద్ధంగా జీవితాన్ని ఉన్నతంగా ముందుకు నడిపించుకొని, ఉన్నత ఆశయాలతో బ్రతుకులను ముందుకు కట్టుకొని, ఒక మహోన్నతమైన లోకం వైపు పరుగులు పెట్టవలసిన వారమై ఉండే వారుగా మనం ఉండాలి తప్ప, లోకాన్ని చూస్తే మళ్ళీ లోకం వాతలు పెట్టుకోవాల్సిన పరిస్థితి మనకు వస్తుందండి. లోకాన్ని చూస్తే ప్రియులరా మనం వదలలేమండి, వదలబుద్ధి కాదండి. అది అన్ని మాయలు ఉన్నాయి దాంట్లో. మాయ అంటే మోసం, ఎన్నో మోసం చేసే భయంకరమైన పరిస్థితులు. ప్రియులరా క్రీస్తులోనే ఉందండి ఆనందం. ఫిలిప్పీ 4:4 అంటాడు, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 4:4 ఆయన అంటున్న మాట ఏంటో తెలుసా? ప్రభునందు ఆనందించుడి. మరలా చెప్పుతున్నాను, ఆనందం అనేది క్రీస్తులో ఉంది, లోకం లేదు. ఆయన లోకంలో లేదు బిడ్డ. ఒకవేళ లోకంలో ఉన్న ఆనందం ఎంతవరకు తెలుసా? కొంత మట్టుకు చిన్న జీవితాన్ని సంతోషపరుస్తుంటుందేమో ఏదన్నా ఆనందం, కొద్దిగా నువ్వు సంతోషంగా తినొచ్చు, తాగొచ్చు, తందలనాడొచ్చు, హ్యాపీగా ఉంటావు అనుకుంటున్నావు. అది ఆనందమా? తినడం తాగడం ఆనందమా? ఎంత భయంకరమైన పరిస్థితి, ఎంత నీచమైన భయంకరమైన నికృష్టమైన ఆలోచనలతో సమాజం ఉందండి. ఒక మనిషి బ్రతుకు గురించి ఆలోచిస్తే ఎన్ని ఆలోచనలు అతనిలో చోటు చేసుకున్నాయో, ఎంత మృగంగా ప్రవర్తించే పరిస్థితులు అతనిలో దాగి ఉంటాయి, మనం అంచనా వేయలేమండి. ఒక మనిషిని తీసుకుంటే మనిషి యొక్క తత్వం ఎంత భయంకరమైనదో. పాముకు విషం ఎక్కడుంటుందమ్మా? ఎక్కడుంటుంది? తేలుకు ఎక్కడుంటుంది? కొండిలో ఉంటుంది. పాముకి ఎక్కడుంటుంది? తలనే అనుకో, కూరన తల అనుకుందాం. మనిషికి ఎక్కడ ఉంటుంది తెలుసా? నిలువెత్తు నడినొత్తు నుంచి అరికాల వరకు. ఎంత భయంకరమైన ప్రమాదం తెలుసా మనిషి. చిన్న పోరోడు ఆధార్ కార్డు కాడికి పోయి, అంత దూరంలో ఒక బాబున్నాడు, ఇంత దూరంలో ఒక బాబున్నాడు, ఖాళీ ఉంది, పోయి నిలబడ్డా. జస్ట్ నేను చెయ్యి తలిగింది, నా బాడీ తలిగింది అతనికి. ఏందన్నా ఇట్లా నొక్కుంటూ వస్తున్నావు, కాలు తలిగిస్తున్నావు, లైనా బాబు అన్నాను. లైన్ ఏం లేదన్నాడు. మరి లైన్ లేనప్పుడు నేను మంచి కాలు ఉంది అని నిలబడ్డా. ఎందుకు బాధపడుతున్నావు నువ్వు? నీ కాలు తలుగుతుంది. నాకు కాలు ఏం తలగలేదు కదా, నా చెయ్యి తలిగింది. చిన్న పోరోడు, ముస్లిం. ఎంత ఆలోచనలు చూడు, ఆ ప్లాన్, కోపం చూడు ఎలా ఉంది. నేను ముందు వెళ్ళానని, ముందు అంటే టేబుల్ ఉంటుంది, పోయి నిలబడ్డాం అంతే. నీది ఉంటే నీవు ఇచ్చేసేయి, నిన్ను దాటి నేనేమి ఇవ్వను కదా. ఖాళీ ఉంది, ఆడపోయి నిలబడ్డాం మనం ఖాళీ ప్లేస్లో. ఏంటి ఇంత భయంకరమా? ఒక మృగంలో ప్రవర్తించే పరిస్థితి మనిషి. ఏ మనిషిని ముట్టుకున్నా భయంకరం అండి ఈరోజు. ఏ మనిషిని ముట్టుకున్నా ఒక పావునన్నా నమ్మొచ్చు, కానీ ఒక పావులా బుస కొడుతున్నాడు అండి కోపంతో. సమాధానం లేదు, నెమ్మది లేదు. ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఉంది ఆనందం. అది
ఆ బ్రతుకులో నుంచి బ్రతుకులో వచ్చిన బ్రతుకులు ఎలా ఉన్నాయి, ఆ బ్రతుకులో ఉన్నప్పుడు ఎలాంటి వారుగా ఉన్నాం ప్రియులారా, అసలు చూపిస్తా మీకు. ఏమన్నాడు? ఆనందం అనేది క్రీస్తులో తప్ప లోకంలో లేదు. తిమోతికి చదువుతారా ఒకసారి 4:8, 1 తిమోతి 4:8. అది తాత్కాలికమయ్యా సుఖం, అది తాత్కాలికం నాన్న. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే, చూశారా, కొంచెం మట్టుకు కొంచెం ఉంటుంది అది ఆనందం. ఒకవేళ ఆనందం, ఒక బిర్యానీ తింటున్నాం అనుకోండి, ఎంతసేపు ఉంటుంది దాని టేస్టు? ఎంతసేపు ఉంటుంది? నాలుక మీద ఉన్నంతసేపే. నాలుక దాటిందంటే నిరుపోడి తిన్నోనికి ఎంత తృప్తి, కడుపు నిన్నాక బిర్యానీ తిన్నోని కూడా అంతే తృప్తి. బిర్యానీ తిన్నోని తృప్తి నిండగా దేవు అంటాడు. వీడు ఇంత నిరుపోడి వేసుకొని ఉల్లిగడ్డ కొరుక్కొని తిని కడుపు నిండా తిన్నాడు అనుకో, వీడు డేవ్ అంటాడు. అది నాలుక మీదనే టేస్ట్. ఆ టేస్ట్ కొరకు ఎంత దానిలాడుతుంది చెప్పు. చిన్న సుఖం. ఇప్పుడు మీరు తిన్నారు స్వీటు, నాలుక మీద పడ్డప్పుడే టేస్ట్ ఉందా? ఇంకా తేలాడుకోండి, దొరుకుతుందేమో. నాలుక తప్పరేయండి ఇప్పుడు, లేదు. కొంచెం మట్టుకు అటువంటి దానికోసం మళ్ళీ వెళ్ళిపోవడం ఆ లోకంలోనికి. ఎంత గొప్ప భాగ్యంలోనికి మనం వచ్చాము. ఇంతటి ఉన్నతమైన ఆలోచనలో మన బ్రతుకులను కట్టుకోవడానికి దేవుడు చూపిన కృప ఇది అయ్యా నీకు. ఈ కృపను వ్యర్థం చేసుకుంటా అంటావేంటి? అసలు వ్యర్థపరచుకోవద్దని వేడుకుంటున్నాను, మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఇది అందరికీ దొరికే భాగ్యం కాదు. ఏం అదృష్టవంతులం అండి నిజంగా. ఈరోజు ఇటువంటి అవకాశాన్ని పోగొట్టుకోకండి ప్రియులారా, దక్కదు. ఒకవేళ వెళ్ళావా, నీ స్థితి కడవరి స్థితి కంటే, మొదటి స్థితి కంటే దారుణంగా ఉంటుంది. ఒకసారి లోకంలోకి వెళ్ళిపోయినామంటే మళ్ళీ రావడం అంటూ ఉండదు. తొక్కేస్తుంది అపవాది. మళ్ళీ దీని యొక్క దరిదాపులోనికి రాకుండా ఇంకేం చేస్తావు, ఇంకేం చేసుకుంటావు, ఇంకేముంది, అంతే కదా, ఇంకా ఇదే కదా జరిగేది, ఇవే కదా చెప్పేటి, ఇవే కదా అయినేటివి చూద్దాం. అప్పుడు ఒక్క ఆదివారం 2 ఆదివారాలు మిస్ అయిపోయావా, తొక్కేస్తుంది. ఒక్కసారి నీవు లోకంలోనికి వెళ్ళి, లోకపు ఆలోచనలో ఏదో నా పరిస్థితులు బాగాలేవని లోకంలోనికి వెళ్ళి దేవుని ఆలోచనలు ఏమాత్రం పట్టించుకొని పరిస్థితుల్లోనికి మెల్లగా వెళ్ళిపోయావా, ఇక దొరకవు. మెల్లగా తీసుకుపోతుంది అంతే. ఇంకా వాడు వేసే ఎరలకు పడిపోతావు, ఇంకంతే, దొరకవు మళ్ళీ. ఇక నువ్వు అడ్రస్ అంటూ కనబడదు. అటు నుంచి అక్కడనే పాతాళంలో కనబడతావు మళ్ళీ. అంత భయంకరమైనది ప్రేమైన దేవుని వారలారా. మీరు చెబితే వినరు కానీ ఆలోచించండి. భయంకరమైన పరిస్థితి. దేవుడిని వదిలిపెడితే మనకు బ్రతుకులేదండి అసలు. దేవుడిలో ఉన్నతమైన ఆలోచనలతో బ్రతుకులను కట్టుకోవాలన్న ఆలోచనలో మన బ్రతుకులు ఉండిపోవాలి. ఎంతగా బ్రతిమలాడుతున్నాడు తెలుసా కన్న తండ్రి. ఏం చెప్తున్నాడు తెలుసా? ఒకసారి పేతురు రాసిన పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో ఆయన బ్రతిమలాడుతున్న మాటలు చూడండి ప్రేమైన దేవుని వారలారా. ఆయన దీంట్లోనికి వచ్చిన మీరు, క్రీస్తు వెలుగులోనికి వచ్చిన మీరు, క్రీస్తును ధరించుకున్న మీరు, మీ బ్రతుకులు ఎలా ఉన్నాయి తెలుసా? ఏమాత్రం ఆలోచించడానికి వీలులేదు. ఇంకా సమయం లేని పరిస్థితుల్లో మీరు ఉన్నారు. ఇప్పటికే ఎంతో సమయం వేస్ట్ అయిపోయింది, ఎంతో వృధా అయిపోయింది. ఎంత బ్రతుకుతారో తెలియదు, ఎంత ఉంటారో తెలియదు, ఎన్ని కాలాలు బ్రతుకుతామో తెలియదు. ఇంకా ఆలోచించండి, మంచి నిర్ణయాలు తీసుకోండి అని ఒక అద్భుతమైన మాటను మనకు చూపిస్తున్నాడు. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 4:3 వచనంలో. మనము పోకిరి చేష్టలు, ఏమండి, ఎన్ని పోకిరి చేష్టలు అండి ఒకప్పుడు. ఎప్పుడు క్రీస్తు నమ్మకం, ఎన్ని పోకిరి పనులు, ఎన్ని పోకిరి చేష్టలతో కూడుకున్న ఆలోచనలు అండి. భయంకరమైన పోకిరితనం, పోకిరి అల్లరిముక్కలు అంటారు, పోకిరి ఎదవాళ్ళు అంటారు, లేకుంటే పోకిరి, అట్లాంటి పదం. పోకిరి అంటే చాలా భయంకరమైన ఆలోచన. ఇది ఒక పద్ధతి లేని ఆలోచన. పోకిరి చేష్టలు, దురాశలు. వాడు ఏదో తెచ్చాడు, నేను అది కూడా
తేవాలి. మొత్తం చదివి చూపిస్తుంది చూడండి. మనం పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలు. వద్దు, గతించిన కాలమే చాలు. వద్దు నాన్న, అక్కడ వెళ్ళొద్దు. మీరు అక్కడ వెళితే అక్కడ ఉన్న పరిస్థితుల్లో అవి ఎలా ఉంటాయి తెలుసా? చూడండి. మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టం నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలు. ఆ స్థితిలోనికి నువ్వు వెళ్ళాలని ఆలోచన చేస్తున్నావు. చూసావు, దురాశలు. వాడేదో తెచ్చాడని నువ్వు ఏదో తెచ్చుకోవాలి, ఏదో చేసుకోవాలనే ఆలోచనలోకి నువ్వు వెళ్ళొద్దు నాన్న. వద్దు. అప్పుల పాలు అయిపోతావు, ఇబ్బందులు అయిపోతాయి, నాకు దూరం అయిపోతావు, లోకంలోనికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. మళ్ళీ పవిత్రత, పరిశుద్ధత కోల్పోయే ప్రమాదం ఉంది. పవిత్రత, పరిశుద్ధత కోల్పోతే ఇంకేముంటుంది నీకు? బ్రతుకు పాపం రాజ్యం వెళ్తుంటుంది. వద్దు. దురాశలు నీలో ఉండొద్దు. ఆశ నిగ్రహం నీలో ఉండాలి. అవి ఉన్నాయా? అవి కంట్రోల్ చేసుకుంటున్నావా? వాడు ఇది తెచ్చాడు, వాడు అది తెచ్చాడు, వాళ్ళు అది చేస్తుండ్రు, వాళ్ళు ఇది చేస్తుండ్రు, మొన్నగాక నిన్నగాక మొన్న ఒక్కొక్కరితో పోల్చుతూ, ఒక్కొక్క వయసుతో పోల్చుతూ, ఒక్కొక్క కుటుంబాలతో పోల్చుతూ, అట్లా ఉండే కుటుంబం ఇట్లయిపోయింది అని ఆలోచించడం ఇవి దురాశలు కావు. ఆ ఇంట్లో ఉన్నది నా ఇంట్లో ఉండాలి, ఆ ఇంట్లో ఉన్నది నేను తెచ్చుకోవాలి, ఆమె కట్టింది నేను కట్టాలి, వాడు పెట్టింది నీవు పెట్టాలి, వాడుకున్నది మనం కొనాలి. ఇవన్నీ ఏంటి అంటారు? దురాశలు. ఎన్ని లేవండి అట్లాంటివి మనకు. మద్యపానం ఎంత భయంకరమైనది అసలు. మద్యానికి సంబంధించింది, మత్తుకు సంబంధించింది అది ఏదైనా సరే దాన్ని నువ్వు దూరం పెట్టాలి. తిండి కూడా ఒక మత్తే, మత్తు కలిగించేది తిండి అంటే. తిండి అని అల్లడతారు. తిండి కూడా ఒక మత్తు. అంటే ఎప్పుడూ అదే ఆలోచన ఉంటుంది. ఏదో తెచ్చుకుందాం, ఏదో చేసుకుందాం, ఏదో చేయాలి, ఇలా ఉంటారు. తినాలి, తిండి కోసమే పుట్టినాం అన్నట్లుగా ఉంటారు. చూశారు? బ్రతకడానికే తిండి ఏమంటారండి? బ్రతకడానికే, తినడానికే. తిండి తినడానికి బ్రతకాలనా, బ్రతకడానికి తినాలనా? బ్రతకడానికి తినాలి, తినడానికి బ్రతుకుతలేం మనం. అట్లా ఉంటారు కొంతమంది. అది కూడా మత్తే. నిండా తింటాడు, మత్తుగా నిద్ర వస్తుంది. నిండా తినొచ్చింది అనుకో, మీరు ఇప్పుడు ఏం చేస్తారు? ఇక్కడ మత్తులోనికి వెళ్ళిపోయేది ఏదైనా వద్దు, దేవునికి దూరం చేసేది అది. నిండా తినొచ్చావు, ఇప్పుడు నా మాటలు ఎక్కుతాయా మీకు? ఏమైనా ఎక్కుతాయా? మొత్తం నిద్రలోనికి వెళ్ళిపోయావు. అట్లుంటిది కూడా జాగ్రత్త అంటున్నాడు. మద్యపానం. ఇక అల్లరితో కూడిన ఆటపాటలు. అబ్బో, అల్లరితో కూడిన ఆటపాటలు ఇందులో జరుగుతుంటాయి కదా. సంబరాలు చేసుకుంటుంటారు, దావదిని అంటారు, రాహన్న అంటారు. వారితో పాటు ఏమంటారు? ఎగరమంటారు. తగినాయా మనకు? అది ఒకప్పుడు జరిగిన పరిస్థితులు. లోకంలో ఉన్నప్పుడు అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు ఉంటాయి. అమ్మో, విందులు ఉంటాయి కొన్ని. ఆ విందుల్లో వెళ్ళినామంటే ఏం కాదు బ్రదర్, ఇది ద్రాక్ష పండ్లతో వచ్చింది, ఇది కూడా పండ్లతో వచ్చిందే, ఇది పండ్ల రసమే, ఏం కాదు. విందులు, అట్లాంటి విందులోకి వెళ్ళొద్దండి దయచేసి. అటువంటి విందులకు మనల్ని ఇన్వైట్ చేశారంటే ఆ విందులకు మనం వెళ్ళదగినది కాదు. చేయదగిన విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు.
అండర్లైన్ చేసుకోవాలి. అన్యజనుల ఇష్టము నెరవేర్చుచున్నటకు గతించిన కాలమే చాలు. అంతకుముందు చేసిందే చాలు. చాలినవి చాలినవి చాలనివి, చాలినవి చాలినవి అవి ఇంతకుముందు చేసినవి, ఇంతకుముందు చేసినవి చాలినవి, చాలా చేసాం. అవి చాలనివి, చాలనివేవి దేవుని కోసం బ్రతకవలసినవి. చాలనివి చాలా ఉన్నాయండి. మనం చాలినవి లోకంలో ఎన్నో చేసాం, అక్కడి నుంచే కదా వచ్చింది. ఇక గతించిన కాలం చాలు. అంతకుముందు నువ్వు రాకముందు ఏమేమి చేసేచ్చావు కదా, ఆ పోయిన కాలమే చాలు, సరిపోయింది. ఇంకా అక్కడితో అది ఫుల్ స్టాప్ పెట్టేసేయి. మళ్ళీ దీంట్లోకి వచ్చి ఇదే ప్రవృత్తిలోనికి మళ్ళీ వెళ్తుంటే నీ అంతటి దౌర్భాగ్యుడు మరొకడు ఉండడురా బాబు. గతించిన కాలమే చాలు. చాలు. అవి మస్తు చేసినావు, అవి చాలినాయి, మస్తు చాలినావు, ఎన్నో చేసావు. చాలనివే ఉన్నాయి ఇప్పుడు చేయవలసినవి. చాలినవి దేవుని కోసం ఎన్నో కార్యక్రమాలు మన బ్రతుకులో చేయాలి. చాలనివి పవిత్రమైన జీవితంతో, పరిశుద్ధమైన జీవితంతో మనల్ని కట్టుకుంటూ, మన కుటుంబాన్ని కట్టుకుంటూ, మన పిల్లల్ని కట్టుకుంటూ, దేవుని యొక్క ఆకాశం అంత ఎత్తులో దేవుని చూపిస్తూ అనేకులకు వాక్యాన్ని పంచడమే మన బ్రతుకులో ఎన్నో చాలని విషయాలు, ఎన్నో చేయవలసినవి మన బ్రతుకులో ఉన్నాయి. అవి చేయవలసిన నీవు లోకాన్ని చూస్తావేంటయ్యా ఒక్కసారి. మళ్ళీ ఎంత దురదృష్టకరమైన విషయం అసలు. దీంట్లోనికి రావడం అంటే ఎంత గొప్ప భాగ్యం అసలు. ఏంటి అసలు దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపోటలు, త్రాగుబోతులు, ఎందులు, చేయదగిన విగ్రహ పూజలు మొదలైనవి నడుచుకున్నట్టు భయంకరమైన ఆలోచనలోనికి వెళ్ళడం నీకు తగదు అని చెప్పి మళ్ళీ యూదాపత్రిక 1:4 అంటాడు. చూడండి ఏమంటాడు. యూదాపత్రిక 1:4 ఎలాగ కొందరు రహస్యముగా చొరబడి ఉన్నారు, వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు. చూసారా, దేవుని యొక్క కృపను కామతత్వానికి, కామం కోసం, వ్యభిచారం కోసం, దొంగతనం కోసం, దేనికోసమో దుర్వినియోగం చేసుకుంటుండ్రు. ఏంటిని దేవుని కృపను. అటువంటి పరిస్థితులకు వెళ్ళొద్దు నువ్వు. అది భయంకరమైన స్థితి. అందుకే ప్రేమైన దేవుని వారలారా, దేవుని ఆలోచనలను మనం ఆలోచించగలిగితే అద్భుతం. హెజ్కేలు గ్రంథం 44:6 ముగించుకునే ప్రయత్నంలోనికి వెళదాం. తిరుగుబాటు హెజ్కేలు 44:6 చూస్తున్నారు కదా. తిరుగుబాటు చేయు ఇశ్రాయేలుకు ఈ మాట ప్రకటింపుము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలులారా, ఇదివరకు మీరు చేసిన ఏ క్రియలన్నీ ఇక చాలు, వద్దు. ఎప్పుడు ఊపిరాగిపోతుందో తెలియదు, ఎప్పుడు ప్రాణం పోతుందో తెలియదు. దీని వేటలో ఏదో సంపాదించుకోవాలి, ఏదో చేసేసుకోవాలి, ఏదో సాధించాలని మీరు వెళ్ళిపోతారు. చూశారు, ఏదో సాధించి, ఏదో చేసేసి, ఏదో పొందుకోవాలన్న ఆలోచనలతో మీ ప్రాణమే పోగొట్టుకుంటే ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకునటం మనకేమి ప్రయోజనం అని 8:36 మార్కు సువార్తలో అంటున్నాడు. ఆ ప్రయత్నంలో ఏదో సాధించాలి, తెచ్చుకొని ఏదో మనం కూడా అది పొందుకొని ఇంకా ఏదో చేయగలుగుదాం అని మనం అనుకునే ప్రయత్నాలు చేస్తుంటాం. ఆ ప్రయత్నంలో నీ ప్రాణం పోగొట్టుకుంటే, అది వచ్చినాకనే, అది తెచ్చినాకనే ఇంకా బ్రహ్మాండంగా దేవుని సేవ చేయాలని ఆలోచనలు ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకున్నట్టు వానికి ఏం ప్రయోజనం? నువ్వు ఏదో ఒకటి చేసిన తర్వాతనే దేవుని కోసం గొప్పగా బ్రతుకుతా, అక్కడి నుంచి ఇంకా కొనసాగిస్తా, ఇంకా అన్నీ పూర్తి అయిపోతాయి, అన్నీ డిక్లేర్ అవుతాయి, అన్నీ క్లియర్ అవుతాయి, ఇంకా ఉన్నతంగా సాగిస్తా అని అనుకున్న లోపు నీ ప్రాణం పోయింది అనుకో, ఏమైనా ప్రయోజనం నీకు?
ఎక్కడ వెళ్ళిపోతుంది నీ బ్రతుకు? నీ వాళ్ళు వస్తారా? నీది వారికి, నీవేమో కాటికి. ఇటువంటి వాని గురించి మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇవ్వగలుగును? పోగొట్టుకున్న ప్రాణానికి ప్రతిగా ఏం పెట్టి ఆ ప్రాణాన్ని తిరిగి దక్కించుకుంటావురా బాబు? దేవుని కృపను పెట్టి కాపాడుకొనగలిగే ఒక భాగ్యాన్ని దేవుడు మనకు యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించాడు. అటువంటి అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోవద్దు అంటున్నానండి. ఎందుకంటే లోకము దాని ఆశ గతించిపోవచ్చున్నాయి. 1 యోహాను సువార్త 1 యోహాను పత్రిక 2:17 1 యోహాను పత్రిక, యోహాను రాసిన పత్రిక, మొదటి పత్రిక 2:17 లోకము దాని ఆశ గతించిపోవచ్చున్నాయి కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుచును. దేవుని చిత్తాన్ని జరిగించడానికి మనం ముందుకు సాగాలే కానీ ఏదో చేసేసుకున్న తర్వాత, ఏదో చేసేసి అది పొందుకున్న తర్వాత అక్కడి నుంచి ఇంకా ఉన్నతంగా సాగిస్తాం అనుకోవద్దు నాయన. మనం సాగిస్తూ ముందుకు వెళ్ళిపోతున్నాం. ఆ తర్వాత దేవుని కృప తోడవుతుంది. అంచెలంచెలుగా మనం వెళ్ళిపోతాం తప్ప ఏదో పైన పోయి కూర్చోవాలన్న ఆలోచనలు ఎప్పుడూ మనం చేయొద్దు. ఎవడు చేయమన్నాడు? లోకంలోనికి వెళ్ళిపోయి అప్పులు చేయమన్నాడు ఎవడు? దురాశలోనికి వెళ్ళిపోవడం ఏంటి? ఎవరినో చూసి నీవు వాతలు వేసుకోవడం ఏంటి? వాడు తెచ్చిండని నీవు తేవడం ఏంటి? నీవు అప్పులోనికి వెళ్ళిపోవడం ఏంటి? నీవు భయంకరమైన పరిస్థితుల్లోనికి వెళ్ళి దేవునికి దూరం అయిపోవడం ఏంటి? ఇవన్నీ ఇంత భయంకరమైన పరిస్థితుల్లో నీ ప్రాణాన్ని పోగొట్టుకుంటే లాస్ట్కు దక్కేది ఏంది నాయన? చెప్పు, ఒకసారి ఆలోచించు. ఎంత భయంకరమైన ప్రమాదం! గొప్ప భాగ్యం ఇది, దొరకదండి అందరికీ. నీవు క్రీస్తులోనికి రావడం అనేది గొప్ప భాగ్యం మనకిచ్చిన దేవుడు ఒక అద్భుతమైన కృప ఇది. నేను ఈరోజు చల్లగా దేవుని ఒడిలో కూర్చున్నాం అంటే ఇంత గొప్ప సెక్యూరిటీ దేవుడు మనకిచ్చాడండి. ప్రాణం వదిలిన మరుక్షణమే మహోన్నతమైన లోకం స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉందండి మన కోసం. మనం చేసుకోవాల్సిన పని ఏంటి తెలుసా? పవిత్రతతో పరిశుద్ధతతో కూడుకున్న బ్రతుకులను కట్టుకుంటూ ముందుకు వెళ్ళగలిగిన వారమై ఉండగలగాలే తప్ప ఏదో సాధించాలి, ఏదో అనుభవించాలన్న ఆలోచనలోనికి వెళ్ళొద్దు ప్రియులరా. అదే దేవుడు చెప్తున్న మాట ఒకసారి చూడండి. అదే మాట తెస్సలోనికలకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 4:3 తెస్సలోనికలకు అపుస్తలుడైన పౌలు రాస్తున్న పత్రిక, తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 4:3 చూడండి ఏం మాట్లాడుతున్నాడు. మీరు పరిశుద్ధులగుటయే, దేవుడు కోరుకుంటున్న మాట అండి. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తం. చూశారా? ఎంతమంది లోకంలో చూస్తే ప్రియులరా ఎవరి బ్రతుకులు బాగున్నాయండి. ఒక్కొక్కరు నోరు ఇప్పితే ఒక్కొక్కరి కాపురాలు బయటపడతాయి. లోకంలో ఏం బాగుందండి? మీరు పరిశుద్ధులు అగుటయే ఏమంటుండో చూసారా? ఏం కోరుకుంటున్నాడు? ఏం కోరుకోవాలి నీవు క్రైస్తవుడు? పరిశుద్ధులు అగుటయే అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తం. ఎంతమంది జారత్వంలోనికి వెళ్ళిపోతున్నారు? ఎంతమంది ఈరోజు యూట్యూబ్ ఓపెన్ చేస్తే, ఫేస్బుక్ ఓపెన్ చేస్తే, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే మీరు పిల్లలకు తెలియదు కానీ ఎంత అశ్లీలతో కూడుకున్న చిన్న దుస్తులతో కూడుకున్న బట్టలతో కనబడుతుందండి లోకంలో. అశ్లీలత పిల్లలకు తెలియదు. మీరు ఇస్తుంటారు ఫోన్ కానీ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన అదే, యూట్యూబ్ ఓపెన్ చేసిన అదే, ఫేస్బుక్ ఓపెన్ చేసిన అదే. ఎంత భయంకరమైన లోకాన్ని పసిగట్టింది దుష్టుడు. లోకం ఏంటిని ప్రేమిస్తుంది, ఏంటిని చూస్తుంది లోకం అన్న సంగతి కనిపెట్టిన దుష్టుడు ఈరోజు యూట్యూబ్లలో కానీ దేంట్లో కానీ ఏం కనబడుతుంది? అశ్లీలత. ఎంత భయంకరమైన ఆలోచన చూడండి. జారత్వం అంటే వ్యభిచారం. పిల్లలు దాన్ని చూసి ఆ మెదడులో ఆలోచనలు ఏ విధంగా వెళ్ళిపోతాయి ఏంటి? మొబైల్ ఓపెన్ చేస్తే ఏమొస్తుందో తెలియదండి. అది ఒక పెద్ద మహా సముద్రం. యూట్యూబ్ అంటేనే ఒకటి కొడితే ఇంకొకటి వస్తుంది, ఒకదాని తర్వాత ఒకటి. ఏది వస్తుందో తెలియదు, ఏది ఎవడు ఎప్పుడు పెడతాడో తెలియదు. చూసారా? జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తం. మీలో ఉన్న ఆలోచనలను చంపుకోవాలి. చూసారా? ఏది మీలో కట్టుకోవాలో తెలుసా? పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తం. ఇది అండి దేవుని చిత్తం.
పరిశుద్ధులవుట. ఇంకా చూడండి, మీలో ప్రతివాడు దేవుని ఎరగని అన్యజనుల వలె కామాభిలాష, ఇంకా కామంతో కూడుకున్న ఆశల, ఇంకా కామంతో కూడుకున్న గుణాల, కామంతో కూడుకున్న ఉద్దేశాల, ఇంకా నీలో దేవుని ఎరగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన గట్టము అంటే శరీరము, తన గట్టమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తం. చూశారా, కామంతో కూడుకున్న ఆలోచనలు. ఏమండి, అటువంటివే పెడతారండి. మనకు యూట్యూబ్ ఓపెన్ చేసిన, ఫేస్బుక్ ఓపెన్ చేసిన, ట్విట్టర్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ చేసినా అవే అండి. ఇటువంటివి ఆ ఆలోచనలోనికి వెళ్ళాలి మనిషి అపవాదిగాడు. ఈరోజు సమాజం ఏ సినిమా తీసినా ఈరోజు స్త్రీని ఒక ఆట బొమ్మగా వాడుకుంటున్నాడండి. అశ్లీలతో కూడుకున్న సినిమాలు. అన్న చెల్లి ఒక సినిమాకి వెళ్ళిపోయి చూసేటంత పరిస్థితి లేదు. ఒక కుటుంబంతో కలిసి వెళ్ళిపోయేటంత పరిస్థితి లేని సినిమాలు ఈరోజు. ఎంత భయంకరమైన అశ్లీలత! ఆలోచించట్లేదు మీరు. దేవుని మాటలు ఎంత గొప్పవండి. మీలో ప్రతి వాడును దేవుని ఎరగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన గట్టమును తన శరీరమును ఎట్లు కాపాడుకునవలనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తం. ఆలోచించండి ప్రియులారా, అటువంటి ఉన్నతమైన ఆలోచనలతో బ్రతుకులను కట్టుకోవాలండి. అది క్రైస్తవ్యం. ఇడిచొచ్చిన దాని వైపు మళ్ళీ వెళ్తా అంటావేంటి తినడానికి? వాంతికి చేసిన దాన్ని మళ్ళీ పోయి తినడానికి పోతా? అసలు వాంతికి చేసుకొని వచ్చిన దాని వైపు మళ్ళీ వెళ్ళడం ఏంటండి? ఎంత అసహ్యకరమైన విషయం అది! ఎంత మలినమైనది, ఎంత అశుభ్రమైనది అది! మలినమైన దానికి అది వెళ్తుందంటే కుక్క. కాబట్టి ప్రేమైన దేవుని వారలారా, క్రీస్తు ఎలా బ్రతికాడో క్రీస్తును పోలి మనం నడుచుకోవాలంటే అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11 మొదటి వచనంలో, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకునండి, మీకు మహోన్నతమైన లోకం. నేను క్రీస్తు ఎలా బ్రతుకుతున్నాడో నేను అలా బ్రతుకుతున్నాను. నీవు కూడా నేను క్రీస్తులా బ్రతకాలి, నేను పౌలులా బ్రతకాలి, బైబిల్లో ఉన్న భక్తులా నేను బ్రతకాలని వాళ్ళను సవాలుగా తీసుకోవాలి. కానీ లోకంలో ఉన్న మనుషులను ఆసరా చేసుకొని లోకంలో ఉన్న మనుషుల బ్రతుకులను తీసుకుంటే నీకు వచ్చేది మరణం. ప్రేమన్న దేవుని వారలారా, అది నిత్య శిక్ష. వాళ్ళ ఆలోచనలోనికి, వాళ్ళ యొక్క ఉద్దేశాలకి మనం వెళ్ళడం, వాళ్ళ యొక్క ఏవేవో ఆలోచనలతో మనల్ని ప్రేరేపిస్తుంటే ఆ ఆలోచనలకు ప్రేరేపితుడవై నీవు బానిస అవ్వడం ఏంటి? నీ గురి, నీ లక్ష్యం ఏంటో తెలుసా? క్రీస్తు. నేను ఎవరిని చూడట్లేదు, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను. మీరు నన్ను పోలి నడుచుకుంటే సరిపోతుంది. ఆ మహాజీవితం మన సొంతం. కాబట్టి విడిచి వచ్చిన లోకం వైపు మళ్ళీ నీ వెళ్ళడానికి వీల్లేదు నాన్న. చాలా ప్రమాదం, చాలా భయంకరమైన పరిస్థితులు. కాబట్టి పరిశుద్ధతతో కూడుకున్న జీవితాన్ని, పవిత్రతతో కూడుకున్న బ్రతుకును కలిగి దేవుని కోసం ఉన్నతంగా ముందుకు సాగలే తప్ప లోకంలోనికి వెళితే మళ్ళీ భయంకరమైన ప్రమాదం, మరణంలోనికి మన బ్రతుకు వెళ్ళిపోతుంది. మళ్ళీ వచ్చే అవకాశం అంటూ ఉండదు. భయంకరమైన పరిస్థితుల్లోనికి తీసుకుపోతుంది. మన స్థితి చాలా దారుణమైన స్థితిలోనికి వెళ్ళబోతుంది. కాబట్టి మంచి నిర్ణయం తీసుకొని దేవుని కోసం ఉన్నతమైన ఆలోచనలతో ఇంకా మన జీవితాన్ని ఏ విధంగా వృద్ధి చెందించుకోవాలి దేవుడిలో, ఎటువంటి ఆలోచనలతో దేవునిలో ఇంకా నేను ఎదగాలి, ఎంత ఆలోచనలతో నా బ్రతుకును కట్టుకోవాలి, ఇంకా ఎన్ని ప్రసంగాలతో నా లోపల ఉన్న
ఆలోచనలను నేను నిలదొక్కునడానికి ఎన్ని ప్రసంగాలు వినగలగాలి, ఇంకా ఎంత ఉన్నతమైన స్థితిలో నేను వెళ్ళడానికి దేవుని యొక్క వాక్యాలు నేను తెలుసుకోవాలన్న తాపత్రయంతో ముందుకు వెళ్ళాలి తప్ప లోకం గురించి వద్దుకున్నారా. మనకు దేవుని వాక్యం, దేవుని ఆలోచనలు, దేవుని యొక్క ఉద్దేశాలు ప్రాముఖ్యం. అవి మన బ్రతుకులు, మన జీవితాలను వెలిగిస్తాయి. అటువంటి ఆలోచనలతో బ్రతుకులను కట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తలలు వంచండి, ప్రార్థనతో సెలవు తీసుకున్నాం. మహాపరిశుద్ధుడా, మా కన్న తండ్రి, విలువైన మాటలు నీ పిల్లలతో పంచుకున్నాను. చెప్పబడ్డ మాటలు మా బ్రతుకులో ఫలితాన్ని ఫలించే స్థితిలో మా బ్రతుకులను కట్టుకునే భాగ్యం, ధన్యత దయచేయండి. కేవలం ఇన్నా అన్న ఆలోచనలు వద్దు, కేవలం రాసుకున్నాం అన్న ఆలోచనలు వద్దు దేవా. ఫలభరితమైన జీవితంలోనికి మా బ్రతుకులు వెళ్ళాలి. ఇది ఒకరోజు సాక్ష్యంగా రేపు నేరస్థాపన చేయబోతుంది. పలానా టైంలో పలాని రోజు ఈ సభలో ఏమి వివరించాడు, ఆ రోజు ఏం చెప్పాం, ఏం చేశావు, ఏం చేసి వచ్చావు. ఆ సభకు, ఆ అంశానికి నువ్వు న్యాయం చేయలేదు, చెప్పలేదన్నది కాదు, చెప్పించాను, నువ్వు వినలేదు, తీసుకుపోండి చీకటిలోనికి అనే పరిస్థితి మాకు రావద్దు తండ్రి. ఈ మాటల ప్రకారంగా బ్రతకాలన్న ఒక తీర్మానం చేసుకునే ఆలోచనలోనికి వెళ్ళే భాగ్యం, ధన్యతను నాకు నీ బిడ్డలకు దయచేయమని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను తండ్రి. దేవా, వచ్చిన పిల్లల పేరు పైన దీవించండి, ఆశీర్వదించండి. వారి అవసరతలు, వారి అక్కర్లు, వారి ఇబ్బందులు, ఇరుకులు, సమస్యలు ఇంకేమైనా ఉన్నా సహాయశాఖలు దించండి. మరి ఈ కూడిక ఈ గృహంలో జరుగుతుంది కాబట్టి ఈ కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకుని వారి పరిస్థితులు, వారి ఇబ్బందులు, ఇరుకులు, ఇవ్వబడిన బహుమానాలను కూడా తండ్రి జ్ఞాపకం చేసుకోమని కోరుకుంటూ, నాకు ఇచ్చిన ఈ అవకాశం, నాకు చేసిన సహాయాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ఈ ప్రార్థనలు వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికి వందనములు. దేవునికి స్తోత్రం. గాడ్ బ్లెస్ యు ఆల్.